హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్మార్ట్ డాడీ రౌడీ బేబీ. ఈరోజు వీడియో ఏమిటంటే, కొందరు అయితే కామెంట్ చేశారు, అన్న నువ్వు ఈ చేపలే పంపిస్తున్నావు కదా, కానీ దాని రేట్ అయితే చెప్పట్లేదు ఏ వీడియోలో కూడా అంటున్నారు. అదొకటి చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అన్న నువ్వు ఇలా పంపిస్తున్నావు కదా, ఫ్రీగా పంపిస్తున్నావు డబ్బులకు పంపిస్తున్నావు అని అడిగారు. అదొకటి చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, అన్న నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతున్నారు. అది కూడా ఈ మూడిట్లు కూడా ఈరోజు అయితే క్లారిటీ ఇస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే, ఒక భయ అయితే అడిగారు, అన్న ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. ఎందుకు చేస్తాను భయ, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను, దీంట్లో మనకు ఫేమ్ వస్తుంది అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను మొత్తం నా ఫ్యామిలీ అనుకున్నాను, ఆ విధంగా చేస్తున్నాను. అంతకు మించి అయితే ఏం లేదు ఇందులో. నేను కొత్తగా ఇందులో ఆశించడానికి ఏముంటుంది భయ, అయితే ఏమీ లేదు. నేనైతే జస్ట్ నాకు ఫేమ్ వస్తుంది, అందులో నేను ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను. అంతకు మించి అయితే ఇంకేమీ లేదు భయ్య. సెకండ్ డౌట్ వచ్చేసరికి ఏమిటంటే, అన్న నువ్వు ఫ్రీగా చేస్తున్నావా డబ్బులు తీసుకొని చేస్తున్నావా అడుగుతున్నారు. నేనైతే ఫ్రీగా అయితే చేయట్లేదు భయ్య. ఇది ఫ్రీగా చేయడానికి మనకి తక్కువ మంది సబ్స్క్రైబర్స్ లేరు, వేలలో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే 25,000 మంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నేను అందరికీ పంపించాలంటే పంపించలేను కదా. నేను అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. ప్రజెంట్ రేట్ ఇక్కడ మనకి ఎంత అయితే ఉందో దాని మీద 20 రూపీస్ అయితే నేను ఎక్స్ట్రా నేను తీసుకుంటున్నాను. దాని మీద అయితే ఎక్కువైతే నేను తీసుకోవట్లేదు. ఆ 20 రూపీస్ కూడా నేను కటింగ్ చేయించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తర్వాత అది మన దగ్గర చేరే వరకు ఫ్రెష్గా ఉండడానికి నేను దాన్ని ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను. చాలామందికి ఎలా వచ్చింది కదా, వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎంత ఫ్రెష్గా వస్తుందో పాడైపోయి వస్తుందో కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను దానికోసమే 20 రూపీస్ తీసుకుంటున్నాను తప్ప ఎక్స్ట్రా అయితే ఇంకేం తీసుకోవట్లేదు భయ్య. ఇందులో నాకైతే ఏ రూపాయి కూడా ఉండదు. ఇందులో అయితే నేను తినడానికి చేయడానికి అయితే ఏం కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేమ్ కావాలి, యూట్యూబ్లో ఎదగాలి. అది మీ అందరూ వల్ల అయితే అవుద్ది, మీ అందరూ అనుకుంటేనే అవుద్ది, నా ఒక్కరి వల్ల అయితే కాదు. థర్డ్ వచ్చి ఏమిటంటే, భయ్య అయితే అడిగారు, అన్న వీడియోస్ అయితే బాగానే పెడుతున్నావు, వీడియోస్ కూడా బాగానే ఉంటున్నాయి, రేట్ కూడా పెడితే బాగుంటుంది అన్న. కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఎంత రేట్ ఎట్టైనా కొనుక్కుంటారు, మళ్ళీ కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఎట్టన్నా రేట్ చూసే కదా కొనుక్కుంటాం, రేట్ కూడా పెడితే బాగుంటుందని అని అడిగారు. భయ్య నాకు రేట్ పెట్టడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ ఈరోజు ఫ్రాన్స్ 300 ఉందనుకో, రేపు 500 ఉంటుంది, లేకపోతే 200 కూడా అయిపోద్ది. 200 అయితే ప్రాబ్లం ఏం లేదు భయ్య. 500 600 అయిపోతేనే ప్రాబ్లం. భయ నువ్వు 300 పెట్టావు కదా, ఇప్పుడు 500 అంటున్నావు ఏంటని అడుగుతారు. నేను దానికోసమే పెట్టట్లేదు భయ్య. ఫిషింగ్ హార్బర్లో రేట్ అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు, ఒకసారి ఎక్కువ ఉంటుంది ఒకసారి తక్కువ ఉంటుంది, దానికోసమే పెట్టట్లేదు. ఇంకా ట్రావెలింగ్కి వచ్చేసరికి ఏంటంటే 200 నుంచి 300 వరకు మనకు బస్సుకి ట్రావెలింగ్ అయితే ఉంటుంది. బాక్స్కి కూడా సేమ్ అంతే, 200 నుంచి 300 బాక్స్కి కూడా అవుద్ది. మన మైస్ బాక్స్ అన్నీ పెట్టి ఇస్తాం కదా దానికి, అంతే భయ్య. అంతకు మించి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం పే చేయట్లేదు మనం. త్వరలోనే అయితే మన రౌడీ బేబీ బర్త్డే అయితే ఉంది. బర్త్డే సందర్భంగా నేనైతే 10 నుంచి 20 గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా యూట్యూబ్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎవరికి ఇవ్వాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో అయితే మనకు క్లారిటీగా ఉంటుంది, దానికోసమనే. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్యామిలీలో ఒకరిగా జాయిన్ అవ్వండి.